Hello guys, welcome back to my YouTube channel. నేను చేసిన ఓరియో కేక్ అయితే మీ అందరికి నచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి, ఎందుకంటే టేస్ట్ అయితే సూపర్. సో అదనమాట. యాక్చువల్ గా ఈ ఓరియో కేక్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను ఇంకో కేక్ ట్రై చేద్దామని అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ నా కుకింగ్ అందరూ బాగుంటుందని చెప్తున్నారు కాబట్టి యాక్చువల్ గా నేను ఎందుకు కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేయకూడదని అనిపిస్తుంది. రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో ఎలా ఎలా ఏడ బతకగలవమ్మా. చూద్దాం, ఫ్యూచర్ లో ఏమైనా ప్లాన్ చేద్దాము. నా కుకింగ్ కి కూడా ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారని నాకు ఇప్పుడే తెలుస్తుంది. నాకు భయం అవుతుందిరా. ఈ రోజు వీడియో వచ్చేసి లాస్ట్ టైం ఓరియో కేక్ చేశాను కదా, ఈ రోజు ఓవెన్ లేకుండా మైదా పిండితో నేను కేక్ అనేది ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇది అందరికీ తెలిసిందే, ఇది పెద్ద తెలియంది ఏమీ కాదు. అది నా మినీ ఫ్యాన్. తెలియంది ఏమీ కాదు, ఇప్పటికే చాలా మంది ట్రై చేసేసి ఉంటారు, అందరికీ తెలుసు ఈ కేక్ గురించి. బట్ ఏంటంటే ఏం వీడియోస్ పెట్టాలో తెలియక ఏదో ఒకటి పోస్ట్ చేస్తున్నాను. లాస్ట్ చేసిన ఓరియో కేక్ కనుక మీలో ఎవరన్నా ట్రై చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఎట్లా ఉందో కూడా కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. బికాస్ నాకైతే పర్ఫెక్ట్ గా వచ్చింది. కేక్ అయితే చాలా బాగుంది, ఈజీగా చేసేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా అంత పట్టట్లేదు. మాక్సిమం 1 అవరే కేక్ కి చేసుకోవడానికి టైం పట్టింది. సో అట్లాగే అదే ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను మళ్ళీ ఈ కేక్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. అదనమాట ఈ వీడియో. సో నా వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకొని ఏంటంటే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. సో అదనమాట. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వీడియో కూడా నేను ఆల్రెడీ థింక్ చేసుకున్నాను ఏం చేయాలి అని. అఫ్ కోర్స్ ఇది అందరికీ తెలిసిందే, బట్ ఇది మా హోమ్ మేడ్ అనమాట. ఇవి నేను ఇప్పుడు వరకు చేసిన కుకింగ్ లో ఆల్మోస్ట్ నేను మాక్సిమం ఒక 60% వరకు నేను యూట్యూబ్ లో చూసి చేసినవే. బట్ ఇది మాత్రం అట్లా కాదు, హోమ్ మేడ్ చెప్పాను కదా, మా మమ్మీ రెసిపీ అనమాట. ఇది ఒక స్వీట్ ఐటమ్ లాంటిది. మా చిన్నప్పటి నుంచి ఏదన్నా ఏమంటారు పండగల ఫెస్టివల్స్ కానీ ఏదైనా బర్త్డేస్ కానీ ఏమున్నా సరే మా మమ్మీ కంపల్సరీ అదైతే ఖచ్చితంగా చేస్తుంది, ఎందుకంటే మా అమ్మకి అదొకటే వచ్చి కాబట్టి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా. మరి మీకేమన్నా తెలిస్తే స్వీట్ అని చెప్పాను, ఏ స్వీట్ అని చెప్పలేదు, బట్ సరదాగా ఒక గెస్ పట్టండి, కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా 1 కప్ మైదా అయితే తీసుకుంటున్నాను. 1 కప్పు మైదాకి నేను 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అట్లాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత 1/2 కప్ షుగర్ తీసుకొని ఫైన్ పౌడర్ లాగా మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇట్లా దాంట్లో ఈ పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అట్లాగే ఒక 1/2 కప్ ఆయిల్ కూడా తీసుకుంటున్నాను. తర్వాత అలాగే 3 eggs బ్రేక్ చేసుకొని దీంట్లో మిక్స్ చేసుకోవాలన్నమాట. 2 eggs కూడా తీసుకోవచ్చు, బట్ ఏంటంటే 3 eggs అయితే స్పంజినెస్ కొంచెం బాగుంటుంది, ఎక్కువగా ఉంటుంది. అట్లాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిల్క్ కూడా యాడ్ చేస్తున్నాను నేను దీంట్లోకి. అది కూడా కాచి చల్లార్చిన మిల్క్ అనమాట. తర్వాత మొత్తం గ్రైండ్ చేసేసుకున్నాను. చూసారు కదా టెక్స్చర్ ఎట్లా వచ్చింది అంటే అట్లా ఉండాలి అనమాట టెక్స్చర్. సో కేక్ బ్యాటర్కి మీకు సరిపోతుంది. తర్వాత ఈ టెక్స్చర్ని మనం ముందుగా మైదా పిండి పక్కకు పెట్టుకున్నాం కదా, సో దాంట్లో కలుపుతూ మనం మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి అనమాట. కన్సిస్టెన్సీ చూసారు కదా, మనకి ఇట్లా అయితే రావాలి. ఇన్ కేస్ మీకు థిక్గా అనిపించింది అంటే కనుక మిల్క్ యాడ్ చేసుకొని కూడా మనం కొంచెం కొంచెం మళ్ళీ కలుపుకోవచ్చు.
తర్వాత ఇలా ఒక బౌల్ తీసేసుకొని బటర్ పేపర్ అయితే మనము పెట్టుకోవచ్చు. బటర్ పేపర్ లేకపోతే కనుక మైదా అయితే అప్లై చేసేసుకోవచ్చు. నేను మైదా యాడ్ చేశాను. సో తర్వాత కేక్ బ్యాటర్ని అట్లా బౌల్లోకి వేసేసేయాలన్నమాట. సో తర్వాత స్టవ్ మీద అట్లా ఇసుక అట్లా పెట్టేసుకొని ప్రీహీట్ ఒక 5 to 10 minutes అయితే హీట్ చేసుకోవాలి. దాని తర్వాత ప్రీహీట్ చేసిన తర్వాత కేక్ బ్యాటర్ అనేది పెట్టాలన్నమాట. ఇది 30 to 45 minutes అయితే బేక్ చేసుకోవాలి. సో కేక్ అయితే రెడీ అయిపోయింది, చూసారు కదా. ఒక 30 minutes తర్వాత మీరు చాప్ స్టిక్తో కానీ లేకపోతే నైఫ్తో కానీ మీరు పెట్టి చూస్తే మీకు తెలుస్తుంది అది రెడీ అయిందా లేదా అని. దాన్ని బట్టి ఇంకా ఎంతసేపు ఉంచాలి ఏంటి అనేది మీకే తెలిసిపోతుంది. సో నాకైతే 45 minutes అయితే పట్టింది కేక్ రెడీ అవ్వడానికి. ఫైనల్గా కేక్ అయితే రెడీ అయిపోయింది, చూసారు కదా. చాలా బాగుంది, ఎంత ఫ్లఫీ ఉందంటే. సో అదనమాట ఈ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.